సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అతను కేఎస్ ప్రసాద్ అని ఒక అనలిస్ట్ ఉంటాడు. అతన్ని హైలైట్ చేయాలని కాదు మేడం. ఒక 2022, 23 ఎండు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తాడు ఆ మనిషి. ఆ తరువాత అతను ఏదో ఒక 5-6 ఊత పదాలు ఉంటాయి అతని. ఆ పదాలు వేసుకొని అసలు ఎవడన్నా కూడా రాధాకృష్ణ గారిని అలాగా, చంద్రబాబు నాయుడు గారిని అలాగా, అసలు కమ్మ కులాన్ని ఒకలాగా ఏం సాధించాడండి అతను? ప్రజలు ఎలాంటి యాక్సెప్ట్ చేయరండి ఎవరు మాట్లాడిన కులాల గురించి, మనుషుల గురించి. ఎందుకు ఇంత గౌరవం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఆయన గురించైనా? ఆయన ఎప్పుడు అసభ్యమైన భాష మాట్లాడు. ఎంత హుందాగా మాట్లాడతారండి ఆయన కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. ఆవేశంగా ఉంటుందేమో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది. ఎక్కడైనా తేడా జరిగితే ఆవేశంగా మాట్లాడు. ఎప్పుడైనా బూతులు మాట్లాడారా? ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మేడం, ట్రై చేశారు. ముఖ్యమంత్రి కూడా దత్తపుత్రుడని, ఆయన వ్యక్తిగత జీవితం గురించి అని ఎన్ని రకాలుగా మాట్లాడారా? కొంతమంది యూట్యూబర్స్ కూడా ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎలా మారిపోయారు చూస్తారు కదండి. ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారండి? చూడలేదా వాళ్ళు? కొంతమంది ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు కానీ ఓటు వేయరండి. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ఉద్యోగాలు లేవు, ఎంప్లాయీస్ జీతాలు లేవు, పథకాల గురించి, సంక్షేమ ఫలాల గురించి ఎవరు రేపటి నుంచి వీళ్ళు చేసే అసాసినేషన్ ఏంటో తెలుసా? మేము చెప్పామా చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇవ్వడం. అరే ఒక కియా కంపెనీ తెచ్చాడు, 10,000 మంది బతుకుతున్నారు. ఇండైరెక్ట్ గా ఇంకో 10,000 మంది బతుకుతున్నారు. వాళ్ళని నమ్ముకొని ఇంకో 10,000 మంది బరిగొడ్లు పెట్టుకొని పాలు అమ్ముకుంటా, పనులు చేసుకుంటా, కన్స్ట్రక్షన్ జరుగుతా, అట్లా ఒక 50,000 మంది ఒక కాన్స్టిట్యున్సీ బతుకుతా ఉంది కియా మీద. అది ఉపాధి కల్పించడం అంటే, అభివృద్ధి అంటే అది. బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, అయిపోయినాయి. ఇప్పుడేం చేస్తావు? సంక్షేమం అంటే డైలీ ఇంటి దగ్గరకు వచ్చేసి ఇచ్చేస్తే మనిషి నిజంగా కూడా మానవ శరీర నిర్మాణం పనిచేస్తేనే బతుకుద్దండి ఎక్కువ కాలం. అలా ఇంట్లో కూర్చోబెట్టి వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు, ఓకే వాలంటీర్లు అనేవాళ్ళు ముసలివాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరన్నా ఊరికి 2-3 పెట్టామా, సో దట్స్ ఇట్, ఫైన్. నువ్వు ఓట్ల కోసం ప్రతి 50 మందికి ఒక వాలంటీరు. ఇది వాళ్ళకి పోనీ వాళ్ళకి ఉద్యోగాలని చెప్పావా? కాదు, గౌరవ వేతనం. ఎందుకు? ఎంప్లాయ్మెంట్ ఇవ్వు. ఎంటెక్లు, బీటెక్లు చదివిన పిల్లలు వాలంటీర్సా? ఎక్కడ పోవాలి ఉద్యోగాలకి? హైదరాబాద్ పోతే వాళ్ళు లోకల్, నాన్ లోకల్ అంటారు. ఎక్కడ పోయినా అదే కదండి మనకి. వ్యవసాయం చూద్దామా? నేను సబ్సిడీ, ఆయన నిన్న మొత్తుకుంటున్నాడు, నా వ్యవసాయానికి ఎంత ఇచ్చింది? ఎవరికి ఇచ్చావు? ఎవరిని అడిగిచ్చావు? ఎంత ఇచ్చావు? లెక్క ఉందా? నువ్వు చెప్పుకుంటా పోతున్నావు. ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో 2 చేతులతో వాటేసుకున్నావు ప్రజల దగ్గర పన్నులు. చెత్త పన్ను ఏంటి మేడం? పంచాయతీ చూసుకుంటది కదా. పంచాయతీకి అధికారాలు ఉన్నాయా? సర్పంచ్లకి ఏమైనా ఉన్నాయా? ఎన్ఆర్ఐలను తిట్టిస్తాడు, ఎన్ఆర్ఐ కమ్మోళ్ళని తిట్టిస్తాడు. ఏం చేశారు బాబు? ఒక ఎజెండా మేడం. కమ్మ, చంద్రబాబు అసాసినేషన్, ఇంతే. ఏం సాధిస్తావు? రేపు పొద్దున కాపులను కూడా అలాగే చేస్తారు, ఇంకో కులాన్ని అలాగే చేస్తారు. బేసిక్ గా ఇక్కడ రూట్ లోనే ప్రాబ్లం ఉంది. అతనికి అడ్డదారిలో అడ్డంగా, ఆ రోజు సజ్జల నోట్ల నుంచి వచ్చింది, అడ్డంగానే పోతాం మనం పోవటమే అడ్డంగా పోతాం. ప్రకృతి చెప్పిస్తుంది మేడం అన్ని మనతోటి. అదే కసి అంతా తీర్చేసుకుంటున్నారు. కసి కాదు మేడం, బాధ. అదే అండి, ఆ బాధ 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 బాధ. నా కెరీర్తో ఆడుకున్నారు, రాష్ట్రంతో ఆడుకున్నారు, రాష్ట్రాన్ని నిలబెట్టాం అనుకున్న చంద్రబాబు నాయుడు గారితో ఆడుకున్నారు. వాళ్ళకి జీవితాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారితో ఆడుకున్నారు, వాళ్ళకి జీవితాలు ఇచ్చిన రాష్ట్రంతో ఆడుకున్నారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం. ఎలక్షన్ కి ఒక్కొక్క ఎదవకి ఒకటికి 50 కోట్లు, 40 కోట్లు అంట. ఇది మాటలు చెప్పుకుంటున్నారు బయట ఈ ఎదవలకి, ఈ ఛానల్స్ కి. అదేమంటే రాధాకృష్ణ గారిని విమర్శించడం, బిఆర్ నాయుడు గారిని విమర్శించడం అంటే రాష్ట్రం మీద విషయం చెబుతుంటే చూస్తా ఊరుకోవాలరా? మీ చదువులేంటి? మీరు ఛానల్స్ పెట్టారు నిజమేరా? మీరు చదివిన చదువులేంటి? మీరు చేస్తున్న పనులేంటి? ఇప్పుడు నాకు రాదా మాట్లాడటం? ఇంతకు 2 నిమిషాల ముందు నేను మాట్లాడింది అది పొగరవుద్ది. మాకు కూడా మాట్లాడటం వచ్చు. అది కాదు సంస్కారం. మీకు పెద్దోళ్ళు మీరు చదువుకోకపోయినా మీరు సంపాదించుకున్నారు. హైదరాబాద్ నగరం మీకు సంపాదించుకునే అవకాశం ఇచ్చింది, మీకు మీ బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇచ్చింది. అలా ఇక్కడ లక్షలాది బిడ్డలు నాశనం అయిపోతున్నారు కదా. ఏంటి సాధిస్తావు? ఏం సాధిస్తావు మీరు? ఈ డబ్బుతోటి ఏం సాధిస్తారు మీరు? డబ్బు ఆపుద్దా మనిషిని? స్టీవ్ జాబ్స్ ని ఆపలేకపోయింది ప్రపంచ కుబేరుడు. చేతనైతే సాయం చేయండి, లేదా విలువలతో కూడిన జర్నలిజం చేయండి. నేను ఎవరిని అంటున్నానో వాడికి తెలుసు. నేను ఎవరిని అంటున్నానో, ఏ ఛానల్ సన్నాసిని అంటున్నానో వాళ్ళకి తెలుసు. గొడవ పెట్టుకుంటారా? పెట్టుకోండి.
రాష్ట్రం వైపు, రాష్ట్ర బాగోగుల వైపు నిలబడతారా? సంతోషం, మీకు మాకేం ప్రాబ్లం లేదు. ఓవర్ యాక్షన్ ఆల్రెడీ 70% తగ్గించుకున్నారు, 1,00,000% తగ్గించుకోవాలా. 70% తగ్గింది. అయినా డాంబికాలు తగ్గట్లా, ముఖాలకే రెడీగా ఉన్నారు ఇక్కడ ప్రజలు, అంత కసితో ఉన్నారు. ఈ ఎదవలండి పిడుగురాళ్ళ దగ్గర ఒక ముస్లిం సోదరుణ్ణి ఇంటికి వచ్చారు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మా ప్రాంతంలో పల్నాడులో ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు పార్టీలు అధికారాలు మారినప్పుడు. పాపం వాళ్ళు అయిపోయింది వస్తే వాళ్ళని పండబెట్టి నారాళ్లతోటి కాళ్ళు చేతులు నరికేస్తే, పిడుగురాళ్ళు దాటిన తర్వాత చెక్ పోస్ట్ ఇది వస్తుందండి, టోల్ గేట్ కాడ మేడం 2 అన్నదమ్ముల్ని నరికారు మేడం. ఏ ఒక్క ఛానల్ చూపించలా, ఒక TV5 ABN తప్ప. ఇట్లా ఎంత మందిని అనుకుంటున్నారు, ఎంత మందిని నరికినారు అనుకుంటున్నారు? ఆ రోజున మాచర్లు వెళ్తే ప్రజాస్వామ్యతంగా ఎలక్షన్లు జరగలేదని ఏం చేశారు, ఎంత విధ్వంసం చేశారు చూసారు. ఇప్పటికి కూడా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అనుకుని ఫీల్ అవుతున్న ఈ ఎదవలు మొన్న కూడా అతని పేరు మాచర్ల ఎమ్మెల్యేని పిన్నెల్లి, అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం. దర్శి ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది, డిక్లేర్ చేయకుండా ఉండటానికి ఒక ఛానల్ ఎదవ ఫోన్ చేశాడని ఇవాళ ఒక ఎస్పీ చెప్తున్నాడు. నీ బతికి అంత సాధ్యమవుతుందా అండి? అట్లా ఎవరో ఛానల్ వాళ్ళు ఫోన్ చేస్తే అయిపోతుందా? అవ్వదు కదా అలా. ఎస్పీ ప్రభుత్వంలో ఉన్నారు కదండి, ఓకే, నాకేం సంబంధం లేదండి, పలానా ఛానల్ ఎదవ ఫోన్ చేసి ఇట్లా చెప్పాడు సార్, నేనేం చేయలేనండి, నా తప్పేం లేదు సార్, వాళ్ళు చెప్తేనే చేశాను సార్. పాపం వాళ్ళు ఏం చేస్తారు మరి. అందుకేరా రాజకీయ పార్టీలు సంకనాకొద్దు, మీరు ప్రజలతో ఉండండి. ప్రజల బాగోగుల కోసం మీరు పోలీసులు, ఎస్పీలు, IASలు మీకు ఎందుకు రాబాయ్? ఈ పార్టీ వస్తే ఈ పార్టీ సంకనాగటం, ఆ పార్టీ వస్తే ఆ పార్టీ సంకనాగటం ఎందుకు? మనకి మీకు జీతాలు ఇస్తుంది ఎవరు? ప్రజలు. మంచిగా నిలబడండి. పోలీసు గౌరవాన్ని పాటు చేస్తున్నారు మీరు. అందరూ నేనంటల్లా, 1-2 ఎదవర్ల వల్ల కింది స్థాయి పోలీసులు అందరూ కూడా అల్లాడిపోతున్నారు మేడం. 4వ తారీఖు వరకు అల్లాడిపోయారు అందరూ. మాట్లాడలేము ఎక్కడ. ఎవరు మాట్లాడారు మేడం గత 5 సంవత్సరాల్లో? నేను, రఘురామ కృష్ణరాజు గారు, కొలుపుగూడి శ్రీనివాసు, ప్రశ్నించింది మేమే కదా. ప్రభుత్వం ఎవరిని మాట్లాడించారు? దానికి కూడా మాకేం ఇబ్బందులు? భయపడే రకాలం కాదు మేడం. భయపెట్టా ఎంతసేపు మేడం చెప్పండి. ఇప్పుడు అవకాశం వచ్చిందిగా, భయపెట్టొచ్చుగా. అది సంస్కారమా? మనకి మన పని ఏంటి? మన పక్కవాడి పనులు ఏలు పెట్టడం ఎందుకు? మన జాబ్ ఏంటి? మన జాబ్ చేసుకుని వెళ్ళిపోతే నాకు అంతవరకే నా పని. నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నా బంధువులు, నా ఊరు, నా వాడ, నా ఫ్రెండ్స్, ఇది కదండి హ్యాపీ లైఫ్. వాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి వచ్చింది. వాడి గతి ఏంటండి ఈరోజు? వాడు చెప్తే నువ్వు, నీకు రూల్ లేదా, నీ బుక్ లేదా, నీ పరిధులు లేవా అంటే సీఎం చెప్తే చేసేస్తారా? సజ్జలు చెప్తే చేసేస్తారా? ఇప్పుడు కాపాడతారా మిమ్మల్ని వాళ్ళిద్దరు? ఏ ఐఏఎస్ని కాపాడగలరు మీరు? జవహర్ రెడ్డి గారు నాకు తెలిసి 2014 నుంచి 19 వరకు IAS సెక్షన్ లో జవహర్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి గౌరవం చంద్రబాబు నాయుడు గారు ధనంజయ రెడ్డికి, జవహర్ రెడ్డికి ఎంత గౌరవం ఇచ్చాడో వాళ్ళ అంతరాత్మ అడగమనండి. ఈ రోజున వాళ్ళు ఎలా అయిపోయారు? ఇదే చెప్తున్నా. ఈ రోజు డ్యామేజ్ అయింది వీళ్ళ వల్లే. వైసీపీ కూడా అరాచకం చేస్తారు. ఎవరి పని వాళ్ళు చేయాలి. అధికారుల పని అధికారులు చేయాలి, నాయకుడి పని నాయకుడు చేయాలి, ఉద్యోగస్తుల పనులు ఉద్యోగస్తులు చేయాలి. ఇది పోయిందండి. మొత్తం కలిపి ఒక చోటకు వచ్చేస్తున్నారు. మాట్లాడుతూ ఈ ఫోన్ వస్తే ఈ ఫోన్ కాలే అందరికీ కనెక్ట్ చేస్తారు. ఇది డెమోక్రసీ? ఇది కాన్స్టిట్యూషనా? కుటుంబాలను నాకిస్తారా? ఎంత అల్లాడిపోయింది ఆ కుటుంబం. ఏం మాట్లాడారు? ఎన్ని అనకూడని మాట్లాడితే బాబు గారి కుటుంబం ఎంత అల్లాడిపోయింది. ఆ వయసులో ఆ మనిషికి ఈ రాష్ట్రంతో అవసరం ఏంటి? ఆయనకి ఇచ్చిన జాబ్ ఆయన పర్ఫెక్ట్ చేశాడు. చరిత్రలో చెప్పుకోవడానికి అందరూ తెలంగాణ పోయినా ఎక్కడ పోయినా కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్. ఆయన అంటే ఈరోజు ఇంటర్నేషనల్ జర్నలిస్టులు ఆయనతో దిగిన ఫోటోలు పెట్టుకుంటున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ ఉన్నారండి జర్నలిస్టులో కూడా. ఆ సెక్షన్ మొత్తం కమ్మ వ్యతిరేకులు. మీకు వ్యక్తి వ్యతిరేకం ఏంటంటే దాన్ని ఎందుకు కమ్మక పోస్తున్నారు? ఆ వ్యక్తి గురించి మాట్లాడండి. ఎందుకంటే ఈ కులాన్ని అంటే అవతల కులవాడు సంతోషపడతాడు, వాడిని దీంట్లోకి లాక్కొస్తారు. ఏంటండి అన్యాయం? ఎంత కాదన్నా నాకు బాధ ఉంటుంది కదా. నేను ఆ కులంలో పుట్టినప్పుడు నాకు బాధ ఉంటుంది తప్ప బాధ ఉండదా నాకు? నేను మనిషిని కదా. గుండు గుత్తగా ఎందుకు అంటున్నారు? నీకు ఎవడైతే తప్పు చేశారో వాడినానండి. ఎవడై దోచుకున్నారు, ఎవడై దాచుకున్నారు, మొదటి నుంచి లిస్టుది. ఏ కులంలో మర్డర్ కేసులు ఉన్నాయి మీరు ఊహించుకుంటున్న కులాలు? ఏ కులంలో మర్డర్ కేసులు ఉన్నాయి? ఏ కులంలో విద్యావంతులు ఉన్నారు? ఏ కులంలో
వ్యవసాయదారులు ఉన్నారు, ఏ కులంలో రాష్ట్రానికి ప్రగతికి తోడ్పడ్డారు, ఈ కులంలో ఉంటారు. ఒక కులాన్ని టార్గెట్ చేయడం ఏంటి విధ్వంసం? అందుకే ప్రజలు బాగా పెట్టారు ఊహించని విధంగా. ఇంక నుంచి ఇప్పుడు 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 ఏం చేస్తారు రాబాయ్ చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తారు? మీరేం చేయరు. మీ వ్యూస్ పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ఉంటారు, వాళ్ళని రెచ్చగొడతారు. యూట్యూబ్ ఛానల్స్ జగన్ అన్నారు ఏమిటి, ఏమీ చేయలేదా బాబు, సంపాదించుకున్నాడు చక్కగా. అతను బటన్ నొక్కుతున్నాను, వీళ్ళందరూ నాకు ఓటేస్తారు. ఎంత వేస్తారు? నువ్వు అందరికీ బటన్ నొక్కి ఇవ్వలేవు. నువ్వు ఎంతమందికి అయితే ఇచ్చావు వాళ్ళ వరకు నీకు ఓటేశారు, మిగతా వాళ్ళకి నువ్వు ఇలా ఇచ్చినా వేయలా. బటన్ నొక్కడానికి ఫ్రీగా డబ్బులు ఇస్తే ఓటు వేయరండి. ఆ రోజు తింటారు, తర్వాత రోజు మా అబ్బాయికి ఉద్యోగం రాలేదని ఇంట్లో అనగానే ఉద్యోగాలు రాలేదంటే హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ పోతే ఉద్యోగాలు లేవు తినడానికి ఎలాగా? అరే అదే ఇక్కడ ఏదైనా కంపెనీలు ఉంటే ఉద్యోగాలు చేసుకొచ్చా. అక్కడ కొట్టింది నిన్నది మర్చిపోయారు. వాళ్ళకి రేపటి మీద ఆశ ఉంటుంది, నిన్నటి మీద ఆశ ఉండదు. నిన్నటి గుర్తే ఉండదు. రేపటి భవిష్యత్తు ఎలాగా, ఆ భవిష్యత్తుకి చిరునామా చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ప్రతి అడ్డమైన ఎదవ తొక్క తీసేస్తాం ఎవరైనా సరే. ఇంక నుంచి ఒక చిన్న తప్పు చేస్తే చేయండి, తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి ఎవరైనా సరే. గుద్దబాయ్ అలాంటివి వదిలేసి మన పని మనం చేసుకుందాం. నాయకుల పని నాయకులు చేస్తారు, తప్పు చేసినప్పుడు ప్రశ్నించడానికి మీడియా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.